शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोद्भपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम्। పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మనకి సాధారణంగా వాడుకలో యజ్ఞము అనేటటువంటి మాట పరిచయంగానే ఉంటుంది. భగవంతుడికి ఇచ్చేటటువంటి నివేదన ఏది ఉంటుందో దాన్ని రెండు రకాలుగా ఇస్తారు. ఒకటి చేసేటటువంటి నివేదన స్వాహాకారంతో ఇంట్లో భగవంతుడికి చూపించినప్పుడు 5 మార్లు నివేదన స్వరూపంగా భగవంతుడికి చూపించడం ఒక ఎత్తు. రెండవది అగ్నిముఖంగా స్వాహాకారంతో హవ్యవాహనుడైనటువంటి అగ్నిహోత్రుడు పట్టికెళ్ళి చిరుహు అంటారు. అంటే ఆ పదార్థాన్ని పచనం చేసినటువంటి పాత్ర పేరు చిరుహు అనే పిలుస్తారు. అందులో పెట్టినటువంటి పక్వాన్నానికి అదే పేరు. సమిధ ఆజ్యము ఈ పక్వాన్నము మూడిటిని స్వాహాకారంతో భగవంతుడి యొక్క పేరు పిలిచి చివర స్వాహ అనేటటువంటి మంత్రాన్ని పలికి హవ్యవాహనుడి ద్వారా భగవంతుడికి అందించేటటువంటి ప్రక్రియ హోమమైతే ఆ హోమము యొక్క బాహ్యమైనటువంటి స్వరూపంతో కలిపినటువంటిది యజ్ఞం. అయితే యజ్ఞము కొంతమంది మాత్రమే చేయగలరు, కొంతమందికి మాత్రమే దానితో పరిచయం ఉంటుంది. అందరూ యజ్ఞం చెయ్యడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడం కష్టం. ఎందుచేత అంటే వేదం చదువుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఆ యజ్ఞం చెయ్యడానికి కావలసినటువంటి మంత్రభాగంతో పరిచయాన్ని పొంది ఉంటారు. అలాగే యజ్ఞం చేసేటప్పుడు హవిస్సు ఇవ్వాలన్నా, ఆజ్యం ఇవ్వాలన్నా, సమిధ ఇవ్వాలన్నా యజ్ఞ ప్రక్రియతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది తప్ప అన్యులకు సాధ్యం కాదు. కానీ భక్తితో చూసినప్పటికీ కూడా దేవతల యొక్క అనుగ్రహం చేసిన వారితో సమానంగా కలుగుతుంది అన్నది మాత్రం నిర్వివాదాంశం. అయితే మనకి వేదం పంచమహాయజ్ఞములు అని 5 యజ్ఞములను చెప్పింది. సాధారణమైనటువంటి యజ్ఞం ఏదుంటుందో దానికి మహాయజ్ఞము అని పిలవలేదు. కానీ ఈ 5టిని మహాయజ్ఞములని పిలిచింది. మహాశబ్దం ఎందుకు వేసి పిలిచారు అంటే అసలు ఏవి చేసినటువంటి కారణం చేత భగవంతుని యొక్క విశేషమైనటువంటి ప్రీతికి మనుష్యుడు పాత్రుడవుతాడో అటువంటి యజ్ఞములు కనుక వాటికి మహాయజ్ఞములు అని పిలవడం జరిగింది. లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా అమ్మవారి గురించి చెప్తూ వ్యాసుల వారు ఒక మాట అంటారు, పంచయజ్ఞ ప్రియా అని పిలుస్తారు. ఎవరు ఈ పంచయజ్ఞములను నిరంతరము చేస్తూ ఉంటారో వారి పట్ల పరదేవత విశేషమైనటువంటి ప్రీతిని పొంది ఉంటుంది, కారుణ్యాన్ని వర్షిస్తుంది అని.
ఏవి ఆ పంచమహాయజ్ఞములు అంటే అందులో మొదటిది బ్రహ్మయజ్ఞం, రెండవది దేవయజ్ఞం, మూడవది పితృయజ్ఞం, నాలుగవది మనుష్యయజ్ఞం, ఐదవది భూతయజ్ఞం. ఈ 5 యజ్ఞములను చెప్పడంలో వేదం ఎంత విశాల హృదయంతో మాట్లాడుతుందో భగవంతుడు కానీ అసలు ఈ సనాతన ధర్మంలో ఉండేటటువంటి సమస్తమైన విధి విధానములకు రూపకల్పన చేసినటువంటి మహాపురుషులైనటువంటి ఋషులు కానీ ఎంత విశాల హృదయంతో ప్రవర్తిస్తారో, ఎంత విశాల హృదయంతో మాట్లాడతారో, సామాజిక ప్రయోజనాన్ని ఎంతగా దృష్టిలో పెట్టుకుంటారో అర్థమవుతుంది. ఇందులో మనిషి అసలు అటువంటి జన్మని పొందడమే చాలా కష్టం. ఎందుకంటే జంతువునాం నరజన్మ దుర్లభం అని. మిగిలినటువంటి ప్రాణులు ఎన్నో ఉంటాయి. వేదం ప్రకారంగా 84 లక్షల జీవరాశులున్నాయి. 84 లక్షల జీవరాశులలో ఒక్క మనుష్యుడికి వినా మిగిలిన ఎవ్వరికీ కూడా శాస్త్రంతో కానీ గురువుతో కానీ అసలు అనుబంధం ఉండవలసినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే మిగిలిన ప్రాణులకు వీటికి కర్మాధికారం లేదు, కర్మ చేసే అధికారం లేదు. కాబట్టి అసలు వాటికి శాస్త్రంతో పరిచయం పొందేటటువంటి అవకాశం కూడా లేదు. ఎందుచేత అంటే బుద్ధి అనేటటువంటిది మనుష్యుడు ఆ ప్రాణులకు ఇవ్వలేదు. రెండవ అద్భుతమైనటువంటి పరికరం మనుష్యునికి భగవంతుడు ఇచ్చినది స్వరపీఠిక. స్వరపీఠిక ఉంది కాబట్టి మనుష్యుడు ఎన్ని విషయాలనైనా మాట్లాడగలడు, భగవన్నామం చెప్పగలడు, 10 మందికి మంచి మాటలు చెప్పి వాళ్ళని శాంతపరిచి సమాజం ప్రశాంతంగా ఉండేటట్టుగా ప్రవర్తించగలడు. ఇంత గొప్ప ఉపకరణములను ఇచ్చి భగవంతుడు మనుష్యుణ్ణి ఈ లోకంలో జన్మించడానికి అవకాశం ఇచ్చిన తరువాత అతనికి ఉన్నటువంటి మేధాశక్తి చేత, అతనికి ఇయ్యబడినటువంటి అద్భుతమైనటువంటి శక్తి వలన సమాజము యొక్క శ్రేయస్సు చెడకూడదనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ పంచమహాయజ్ఞములను విధించాడు. ఇవి మిగిలిన ప్రాణులకు లేవు, ఒక్క మనుష్యునకు మాత్రమే అన్వయం. ఎందుచేత అంటే మీరు ఒక్క విషయం ఆలోచించండి. అసలు మిగిలిన ప్రాణుల యొక్క అవసరములు చాలా తక్కువ, ఒక్క మనుష్యునకు మాత్రమే అవసరములు ఎక్కువ. ఒక కుక్క ఉందనుకోండి, దానికి బట్ట కట్టుకోవాలనేటటువంటి బాధ లేదు, ఇల్లు కట్టుకోవాలనేటటువంటి బాధ లేదు, డబ్బు సంపాదించి దాచుకోవాలనేటటువంటి బెంగ లేదు. రాత్రి ఆకలేస్తుంది కాబట్టి పదార్థాన్ని తెచ్చి ఎక్కడో దాచుకుందామన్న బెంగ లేదు. తన కడుపున పుట్టినటువంటి బిడ్డ ఆహారాన్ని సముపార్జన చేయడం అలవాటైన తరువాత ఇంకా తనకి మనవలు పుడతారు, ముని మనవలు పుడతారు, వాళ్ళందరి కోసం ఏదో తెచ్చి తను దాచకపోతే తన వంశం ఏమైపోతుందో అని బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. ఏదో ఒక వ్యాధి వస్తే అనుభవించడమే తప్ప ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళవలసిన అగత్యం లేదు. కాబట్టే వాటికి అవసరాలు బాగా తక్కువ. ఆకలి వేసినప్పుడు పదార్థం దొరికిందా సంతోషం, ఆకలి వేసినప్పుడు పదార్థం దొరకలేదా దుఃఖం. తనకి భగవంతుడు ఏ విభూతినిచ్చాడో ఆ విభూతిని ఒక్కదాన్ని మాత్రమే ఆ ప్రాణి ప్రకటనం చెయ్యగలదు. ఒక కుక్క ఉందనుకోండి, దానికి ఉన్నటువంటి గొప్ప శక్తి ఏమిటి అంటే వాసన చూసి పసిగట్టగలదు. ఒక దొంగ ఒక ఇంటిలోకి వచ్చి వెళ్ళిపోయిన తరువాత కూడా నియతి కాలంలో ఆ వాసనని బట్టి ఆ దొంగ ఎట్నుంచొచ్చాడో ఎటు వెళ్ళాడో కూడా చెప్పగలిగినటువంటి ఒక అద్భుతమైన శక్తి కుక్క యందు పరమేశ్వరుడు ఉంచాడు. ఒక నెమలి ఉందనుకోండి, పింఛం విప్పి ఆడుతుంది. ఒక కోయిల వసంత ఋతువులో పాట పాడుతుంది. కానీ మనుష్యునికి ఉన్న గొప్పతనం ఏమిటంటే మిగిలిన ప్రాణులలో ఏ విభూతులు భగవంతుడు ఉంచాడో ఆ విభూతులనన్నింటినీ కూడా తన కొరకు వాడుకోగలిగినటువంటి శక్తి మనుష్యునకున్నది. ఒక ఏనుక్కి దంతం ఉంటే దాన్ని పీకి తెచ్చి బొమ్మ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటాడు. ఒక నెమలి పింఛం విప్పి ఆడుతుంది అని తెలిసి ఆ నెమలి పింఛం విప్పి ఆడుతున్న సమయంలో తాను వెళ్ళి చూసి సంతోషం పొందుతాడు. వసంత ఋతువులో తెల్లవారుజామున మామిడి చెట్టు మీద కోయిల వాలి పాట పాడుతుందని తాను ఎదురు చూసి ఆనందిస్తాడు. ఒక గాడిద బరువులు మొయ్యగలదు అని తెలుసుకుని గాడిద మీద బరువులు పెట్టి చిట్ట చివర అది చూసేటట్టుగా ఒక తేలిక బట్ట తెచ్చి దులిపి దాని వీపు మీద వేసి అది ఏ బరువులు మొయ్యట్లేదన్న భ్రాంతి కల్పించి దానిని వాడుకోగలడు. డెక్కలు చీలి ఉండనటువంటి గుర్రం కొండలెక్కగలదు కాబట్టి దాని మీద ఎక్కి కూర్చుని కొండలెక్కగలడు. చేపలా నీటిలో ఈదలేకపోయినా ఓడ ఎక్కి ప్రయాణం చెయ్యగలడు. పక్షిలా ఆకాశంలో ఎగరలేకపోయినా విమానం ఎక్కి విహరించగలడు.
కానీ మిగిలిన ప్రాణులు మాత్రం తమకి భగవంతుడు ఏ విభూతినిచ్చాడో ఆ విభూతిని ఒక్కదాన్నే ప్రకటనం చేస్తాయి తప్ప మిగిలిన ప్రాణులకు ఉన్నటువంటి విభూతిని తనదిగా వాడుకో. అలా వాడుకునే అధికారం, అపారమైనటువంటి శక్తి విస్ఫోటన కేంద్రం ఎవరు అంటే మనుష్య ప్రాణి ఒక్కడే. అయినప్పుడు ఆ మనుష్యునకే సమాజ హితాన్ని చూడవలసినటువంటి కర్తవ్యం కూడా ఉంది. సమాజంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుని, దానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకుని వాడుకోగలగడం మనిషి యొక్క శక్తి అయితే, ఆ సమాజాన్నంతటినీ రక్షించవలసిన అవసరం కూడా మనిషికి ఉంది. బహుశः ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నటువంటి ఈ సామాజిక కర్తవ్యాన్ని వేదకాలంలో ఋషులు ఎప్పుడో గుర్తించి పంచమహాయజ్ఞాలుగా మనుష్యునకు విధించారు. అంటే ప్రకృతి సమతౌల్యానికి కానీ, సమస్త ప్రాణుల యొక్క హితాన్ని కానీ ఋషులు, వేదము, సనాతన ధర్మము ఎంత ప్రాచీన కాలంలో గుర్తించాయో, మనుష్యుని యొక్క జీవన విధానం మీద ఎంత నియంత్రణ ఉండవలసిన అవసరాన్ని విధించాయో మనకి ఈ పంచమహాయజ్ఞముల గురించి తెలుసుకున్నంత మాత్రం చేత అవగతమై ఋషుల యొక్క విశాల హృదయానికి నమస్కరించకుండా ఉండలేం. అన్నిటికన్నా మొట్టమొదటి యజ్ఞం ఏది అంటే బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞము అన్న మాటకు అర్థం అసలు ప్రమాణవాక్కు తెలిసి ఉండాలి. నేను కొత్తగా ఒక ఊరు వెళ్ళాననుకోండి, ఆ ఊరిలో పాటించవలసిన నియమాలు ఏమిటి? ఆ ఊళ్ళో ఎడం చేతి వైపు నడవాలా, కుడి చేతి వైపు నడవాలా? ఆ ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలి? అక్కడ ఎటువంటి బట్ట కట్టుకుని తిరుగుతూ ఉంటారు? అక్కడ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి? అక్కడ ఏ మాట మాట్లాడితే ఎటువంటి అర్థం వస్తుంది? పేడ అన్నాను అనుకోండి, ఏ ఆవు పేడో అని మనం అనుకుంటాం. దూద్ పేడ అన్నాడు అనుకోండి, అక్కడ కూడా అదేదో దూది యొక్క పేడ అని అనుకోకూడదు. దూద్ పేడ అంటే పాలకోవా. పైకి ఎంత కఠినంగా కనపడుతుందో పదార్థం అంత మధురంగా ఉంటుంది. అక్కడ వాడేటటువంటి భాష ఏమిటి, దాని అర్థం ఏమిటి, మనం ఎలా మాట్లాడాలి, ఇవి తెలుసుకోవలసి ఉంటుంది. ఆ ప్రమాణం తెలియకుండా వెడితే ఒక్కొక్కసారి అవమానాల పాలు కావలసి ఉంటుంది. సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటంటే మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడు తరించడానికి కూడా ప్రమాణం ఉన్నది. దీన్ని నువ్వు పాటించు, నువ్వు గమ్యాన్ని చేరుకుంటావు. ఏది గమ్యం? మనిషి యొక్క జీవన ప్రస్థానంలో గమ్యం పరమేశ్వరుణ్ణి చేరడమే. ఆ గమ్యాన్ని చేరడానికి ప్రమాణమైనటువంటి వేదాన్ని తెలుసుకోవాలి. అందుకే శంకరాచార్యుల వారు సముద్రమంత వాంగ్మయాన్నిచ్చి అవతార పరిసమాప్తి చేస్తుంటే శిష్యులు వెళ్ళి అడిగారు, మీరు ఇంత వాంగ్మయాన్నిచ్చారు, ఇదంతా చదవడానికి ఒక జీవితకాలం చాలదు, ప్రధానంగా మా జీవితంలో అనుష్ఠించవలసినటువంటి విషయాన్ని మాకు తెలియచేయండి అని అడిగారు. వారు అవతార పరిసమాప్తి చేస్తూ చెప్పారు, వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అన్నారు. ప్రతిరోజు వేదం చదవండి, వేదం ఎలా చెప్పిందో అలా బ్రతకండి. ఒకవేళ నేను వేదం చదువుకోలేదండి అంటే వచ్చిన ఇబ్బంది లేదు, స్మృతి గ్రంథాన్ని చదువుకోండి. ఒకవేళ నాకు స్మృతి గ్రంథాలు కూడా తెలియవండి అంటే వాల్మీకి, వ్యాసుడు మొదలైనటువంటి మహాపురుషులు, ఋషులు వాంగ్మయాన్ని అందించారు. శ్రీరామాయణం ఉందనుకోండి, అది వేదోపబృంహణం. వేదము చదువుకుంటే ఏం తెలుస్తుందో రామాయణం చదువుకుంటే అదే తెలుస్తుంది. ఒక మనిషి జీవితంలో ఎన్ని కష్టాలు వస్తాయో, ఎన్ని సుఖాలు వస్తాయో, ఎన్ని శుభాలు వస్తాయో, ఎన్ని అశుభాలు వస్తాయో, ఎన్ని ఉద్ధాన పతనాలుంటాయో, ఎన్ని సందర్భాలుంటాయో అన్నిటినీ రామచంద్రమూర్తి అనుభవించాడు. అందుకే ఒక పెళ్లి చేసుకుంటే ఎలా చేసుకోవాలి అంటే రామాయణంలో రాముడు పెళ్లి ఎలా చేసుకున్నాడు చదివితే చాలు, అదే ప్రమాణం. అన్నం తింటే ఎలా తినాలి, రాముడు ఎలా తిన్నాడో చూస్తే అదే ప్రమాణం. తండ్రి గారు శరీరం విడిచిపెట్టేస్తే తండ్రి గారికి తద్దినం పెట్టవలసి వస్తే ఎలా పెట్టాలి, రాముడు దశరథ మహారాజు గారికి తద్దినం ఎలా పెట్టాడో చదివితే అదే వేదంలో చెప్పబడి ఉంటుంది, అదే ప్రమాణం. నిత్యాగ్నిహోత్రీకుడైన వాడు నిత్యాగ్నిహోత్రాన్ని ఎలా రక్షించుకోవాలి, సుదూర ప్రాంతానికి వెడితే అగ్నిహోత్రాన్ని ఏం చేయవలసి ఉంటుంది, శ్రీరామాయణం చదువుకుంటే రాముడు ఏం చేశాడో అదే ప్రమాణం. రామాయణము వేదోపబృంహణము, అంటే వేదమే శ్రీరామాయణంగా నడిచింది ఈ లోకంలో. రామాయణ గ్రంథం కూడా ఇంట్లో లేదనుకోండి, రామాయణం 7 కాండల పుస్తకాలు ఇంట్లో లేవనుకోండి, ఏదో మనిషి జీవితంలో పెద్ద లోటు ఉన్నట్టే.
ఇన్ని చదువుకున్న వాళ్ళం కనీసం రామాయణంలో ఒక్కొక్క శ్లోకమైనా కనీసం ఒక సర్గ అయినా చదువుకోవడం నేర్చుకోవాలి. ప్రతిరోజు వాటిని చదువుతుంటే రాముడు ఇలా ప్రవర్తించాడు కాబట్టి మనం కూడా ఇలా ప్రవర్తించాలి. ధర్మం అనేటటువంటి దాన్ని అనుష్ఠించనప్పుడు ఇక మనిషి జీవితానికి మిగిలినటువంటి ప్రాణుల జీవితానికి పెద్ద వ్యత్యాసం లేకుండా పోతుంది. కాబట్టి ప్రమాణ గ్రంథమైనటువంటి వేదం నాకు తెలియకపోవచ్చు, వేదం చదువుకుని వేదార్థాన్ని చెప్పగలిగితే అంతకన్నా గొప్ప విషయం ఇంకొకటి ఉండదు. ఒకవేళ వేదం చదవకపోతే కనీసం శ్రీరామాయణం చదవాలి. తన బిడ్డలకి చెప్పేటప్పుడు తండ్రితనానికి ఉన్నటువంటి గొప్పతనం ఎక్కడ అంటే, తన బిడ్డలతో కలిసి భోజనం అయిన తర్వాత కూర్చున్నప్పుడైనా రే రామాయణంలో ఒక శ్లోకం ఉంటుందిరా అద్భుతం అని తండ్రి ఒక్క శ్లోకాన్నైనా చెప్పగలగాలి, ఒక సందర్భాన్ని చెప్పగలగాలి. శ్రీరామాయణంలో రాముడు ఇంత కష్టం వచ్చినప్పుడు ఎంత గొప్పగా మాట్లాడాడురా. రాముడు తన మాట అతిక్రమించినటువంటి లక్ష్మణస్వామి వచ్చి మాట్లాడితే ఎంత గొప్పగా విని ఆలోచించాడురా. రాముడు చేసినటువంటి పని తన బిడ్డలతో పంచుకుంటే, తన కుటుంబంతో పంచుకుంటే ఇక మళ్ళీ కొత్తగా వేదం పిల్లలకి చెప్పవలసిన అవసరం, నేను కోల్పోయానని బెంగపెట్టుకోవలసిన అవసరం ఉండదు. ధర్మం అంటే ఏమిటో తెలుస్తుంది. ఓ ఇలా ఉండాలన్నమాట ప్రవర్తన. మీరొక్కటి ఆలోచించండి. విశ్వనాథ సత్యనారాయణ గారు చిలీలికట్ట అని ఒక పుస్తకం రాశారు. సముద్రానికి శక్తి లేక తన ఒడ్డుని అతిక్రమించి భూమి మీదకి రావట్లేదా? సముద్రమే తలుచుకుంటే ఒక్క క్షణంలో తన యొక్క తీరాన్ని దాటి వచ్చి ఊరి మీద పడిపోయి ఊరినంతటినీ ముంచెత్తుతుంది. కానీ సముద్రం దాటదు. తనకి తానుగా చిలీలికట్ట అని ఒక నిర్ణయం చేసుకుంది, ఇది నేను దాటను. అక్కడ వరకు కెరటాలతో వచ్చి ఆడుకున్నట్టుగా ముందుకొచ్చి తాను అంత శక్తివంతురాలైన ఒడ్డునున్న వాడి కాళ్ళు కడిగి వెనక్కి వెళ్ళిపోతోంది. ఈడ్చగలిగినా తాను ఈడ్వదు. బయట అంత కెరటాలతో ఆడుకునే సముద్రం మధ్యలో పరమ గంభీరంగా ఉంటుంది, ఏ కెరటాలు ఉండవు. సముద్రం దాటడం మానేసిందా? తాను తలుచుకుంటే క్షణాల్లో ఊళ్ళకు ఊళ్ళు మింగేయగలదు. అయినా సముద్రం దాటి రాదు. చెల్లెలి కట్ట తాను విధించుకుంది. పురుషుడు ఎంత శక్తివంతుడు కానివ్వండి, తానకొక చెరియలి కట్ట ఉండాలి. నాతి చరామి, నేను ఈమెను అతిక్రమించను, అది ఒక చెరియలి కట్ట. ధర్మం చెరియలి కట్ట, నేను ధర్మాన్ని అతిక్రమించాను. నాకు ఎంత శక్తి అయినా ఉండొచ్చు, నేను ఎంత అధికారంలోనైనా ఉండొచ్చు, సంతకాన్ని ఈ కారణానికి నేను చెయ్యను. ఎందుకు చెయ్యనంటే ఒక్కటే కారణం, ఇది ధర్మచట్రంలో ఇమడదు కనుక. నేను ఈ సంతకం చేస్తాను ఎందుకనంటే ధర్మచట్రంలో ఇముడుతుంది కనుక. ఎక్కడి నుంచి వస్తుందా ధైర్యం? ప్రమాణవాక్కైనటువంటి వేదమైనా తెలియాలి, సమాజ హితం కోసం ప్రవర్తించడం రామాయణాది కావ్యములను చదువుకోవడం ద్వారానైనా తెలియాలి. అందుకే రామచంద్రమూర్తి గురించి చెప్తూ శ్రీరామాయణంలో ఒక మాట అంటారు, సర్వే వేదవిధ శూరాః సర్వే లోకహితేరతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. ఈ ఒక్క శ్లోకం ప్రతి విద్యార్థి చేత ప్రతి పాఠశాలలో చెప్పించగలిగితే, ఈ ఒక్క శ్లోకం మీద ఏడాదికి ఒక్కసారైనా ఓ గంట పిల్లలకి చెప్పగలిగితే ప్రతి విద్యార్థిలోనూ ఒక కొత్త ఆలోచన ఏర్పడుతుంది. నువ్వు ఎంత చదువుకున్నావన్నది కాదు, నువ్వు చదువుకున్న చదువు సమాజ హితమునకు ఎంత పనికొస్తోంది. సరస్వతీ కటాక్షమున్నటువంటి వ్యక్తి అవతల వారు అడిగినంత మాత్రం చేత, ఆవు దూడ వచ్చి ఆవు పొదుగులో తన ముట్టి పెట్టి 4 మాటలు గుద్ది శిరాన్ని నోటితో పట్టుకుని చప్పరించినంత మాత్రం చేత ఎక్కడో పుట్టల మీద ఉన్న పచ్చిగడ్డిని తిని ప్రవహిస్తున్నటువంటి నీటిని తాను జాగ్రత్తగా తాగి కూర్చుని పడుకుని నెమరవేసుకుని శ్రేష్టమైనటువంటి పాలగా మార్చి అంత గొప్ప ఆవు తన పాలని దూడ గుద్దినంత మాత్రం చేత విడిచిపెట్టేస్తోంది. సరస్వతీ కటాక్షమున్నవాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, అయ్యా మీరు చెప్పకపోతే మాకెవరు చెప్తారు, 4 మాటలు చెప్పండి అని అడిగినంత మాత్రం చేత చెప్పకుండా ఉండలేక చెప్పగలిగిన విభూతి ప్రకాశించకపోతే మీరు ప్రవహించనంత ప్రమాదం వస్తుంది. నీరు ప్రవహించకుండా నిలబడిపోయిందనుకోండి, మురుగు వాసన వస్తుంది, ఆ నీరెవరికీ పనికిరాదు. విద్యయందు లోభబుద్ధి కలిగిందనుకోండి, నేను ఎందుకు చెప్పాలి అన్న బుద్ధి కలిగిందనుకోండి, ఇక ఆ విద్వాంసుడి వలన సమాజం మనకు ప్రయోజనం ఉండదు, దుర్గంధ భూయిష్టమవుతుంది. అలాగే
తను చదువుకున్నటువంటి చదువు తానొక తప్పు చేసి సమర్థించుకోవడానికి పనికొచ్చిందనుకోండి, అతన్ని ఆపగలిగిన వాళ్ళు లోకంలో ఉండరు. ఎందుచేత అంటే విద్వాంసుడే తాను చేసిన తప్పుని సమర్థించుకుంటే ఇక సమాజానికి అసలు మార్గదర్శనం ఎలా జరుగుతుంది? మీరు శ్రీరామాయణమే చూడండి. తండ్రి బిడ్డన్ని కూర్చోపెట్టుకుని, నాన్న ఎంత చదువుకో, నువ్వు తప్పు చేసినప్పుడు ఒక్క మాట నువ్వు చెప్పగలగాలి, నాన్నగారు క్షమించండి, నిజమే నా వలన పొరపాటు జరిగింది అని అనగలిగితే అది సంస్కారం. నువ్వు తప్పు చేశావని నీ అంతరాత్మకి తెలిసి కూడా అది సమర్థించుకునే ప్రయత్నం చేయడం రావణ ప్రవృత్తి. ఎందుచేత అంటే సీతమ్మని అపహరించి తీసుకొచ్చి సీతమ్మతో మాట్లాడుతూ, నేనేం తప్పు చేశాను? స్వధర్మో రక్షసాం భీరు సర్వదైవన సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమథ్యవా. ఇది రాక్షస ప్రవృత్తి. తాను పుట్టినది విశ్వవసో బ్రహ్మకుమారుడిగా పుట్టాడు, బ్రహ్మవంశంలో పుట్టాడు. రాక్షస ధర్మం, నాకిష్టం వచ్చినది ఎత్తుకొస్తాను, నిన్నెత్తుకొచ్చాను కాబట్టి నా ధర్మం నే పాటించా, నేనెంత ధర్మాత్ముడి, నన్ను అధర్మాత్ముడు అంటావే? అంటే తాను తప్పు చేసి అది తప్పు కాదు ఒప్పు అని తన యొక్క శక్తి చేత, తన వాగ్వైభవం చేత సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. 10 తలలైనా నిలబడ్డాయా? అదే రాముడి వలన ఒక్క దోషం జరిగిందనుకోండి, నన్ను క్షమించండి అని అడగడానికి రాముడు ఒక్క క్షణం వెనకాడు. ఇది మనిషి జీవితానికి ఉండవలసిన లక్షణం. ఏది ప్రమాణం? నేను దేన్ని బట్టి బ్రతకాలి? ఏదో ఒక ప్రమాణం లేకపోతే, ఎవరికో ఒకరికి లొంగకపోతే అసలు ఆ జీవితానికి ఎక్కడ అభ్యున్నతి ఉంటుంది? ఎవరికో ఒకరికి వశపడాలి. అది శాస్త్రం మనకు వశపడమని చెప్తుంది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ అంటాడు గీతాచార్యుడు. నేను ఈ పని చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను? శాస్త్రం అంగీకరించినది కనుక. ఈ పని నేను ఇలా చెయ్యాలా అలా చెయ్యాలా నా బుద్ధి కాదు, శాస్త్రం ఇలా చెయ్యమని చెప్పింది కాబట్టి ఇలాగే చేస్తాను. శాస్త్రాన్ని బట్టి చెయ్యి. రామరాజ్యం రామరాజ్యం అని ఒక మాట అంటూ ఉంటారు. రామరాజ్యం అంటే రాముడు పరిపాలించినప్పుడే రామరాజ్యం వస్తుంది అని నేను అన్నాను అనుకోండి, మళ్ళీ రామావతారం వస్తేనే రామరాజ్యం వస్తుంది. ఎవరో ఒకరు పరిపాలించినప్పుడు రామరాజ్యం రాదు. కాదు, రాముడు ఏది ప్రమాణంగా పాటించి రాజ్యం చేస్తే రామరాజ్యం అయిందో అలా ప్రమాణంగా నువ్వు పాటించగలిగి రాజ్యం చేయగలిగితే అది రామరాజ్యం అవుతుంది. అన్నప్పుడే మళ్ళీ రామరాజ్యం రాగలరు. రాముడు శాస్త్రాన్ని ప్రమాణం చేసుకున్నాడు. ఎప్పుడు ఏ తీర్పు చెప్పినా, ఎలా పరిపాలించినా శాస్త్రం ఏం చెప్పింది అనేవాడు. తన బుద్ధికి తోచినది చెప్పేవాడు కాదు. శాస్త్రం ఎలా చెప్పిందో అలా ప్రవర్తించాడు. అది రామరాజ్యమైంది. రామరాజ్యం వస్తుంది ఎప్పుడు? ఏ పరిపాలకుడు పరిపాలించినా శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని పరిపాలన చేస్తే. కాబట్టి బ్రహ్మయజ్ఞం అంటే, బ్రహ్మయజ్ఞం అనేటటువంటిది ఎవరో ఒక్కరే చెయ్యవలసినది అని నేటి సమాజానికి అసలు అన్వయం కుదరదు. ప్రతి ఇంట రామాయణం చదవాలి, ప్రతి ఇంట్లో భారతం చదవాలి. వ్యాసుడంత కష్టపడి భారతం దేనికి ఇచ్చినట్టు? పంచమ వేదంగా ఇచ్చాడు మహానుభావుడు. ధర్మార్థ కామ మోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థములను ఎలా సమన్వయం చేసుకోవాలో, అర్ధకామములను ధర్మంతో ఎలా ముడివేసుకోవాలో, ధర్మంతో ముడిపడనటువంటి అర్ధకామములు ఎంత ప్రమాదమునకు వెళ్ళిపోతాయో పరమాద్భుతమైనటువంటి రీతిలో చెప్పి 4 వేదములను విభాగం చెయ్యడమే కాకుండా 5వదైనటువంటి పంచమ వేదాన్ని మళ్ళీ లోకానికి అందించాడు. అది కూడా కల్పితమైనటువంటి కథ కాదు, యథార్థముగా జరిగినటువంటి విషయాన్ని అందించాడు. అందుకే భారతంలో వ్యాసుల వారు కూడా ఒక వ్యక్తి. అటువంటి భారతాన్ని ప్రతిరోజు చదువుతున్నారనుకోండి, ఇక మీకు అది కాల్పనిక గాథ కాదు. కాబట్టి ఇలా ప్రవర్తిస్తే ఇటువంటి ప్రమాదం వస్తుంది. ఇలా కాకుండా మనిషి ఇలా కట్టుబడగలిగితే తప్పకుండా అభ్యున్నతిని పొందుతాడు. అసలు ఒక్క మహాభారతాన్ని గురించి మీరు ఆలోచించడం మొదలు పెడితే, నెగడులో కర్ర పెట్టి తోస్తే నిప్పురవ్వలు ఎలా వస్తాయో అలా వచ్చి జీవితాన్ని నియంత్రిస్తుంది. శ్రీరామాయణం మనిషి జీవితాన్ని అలా నియంత్రిస్తుంది. వ్యాసుడిచ్చినా వాల్మీకి ఇచ్చినా ఆయన పంచమ వేదంగా ఇచ్చాడు. అందరూ వేదం చదవలేరు కాబట్టి భారతం చదువుకుని ప్రవర్తిస్తారని. వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎందుకు ఇచ్చారంటే వేదోపబృంహణంగా ఇచ్చారు. నువ్వు కథాభాగంగా చదువు, రాముడు ఏం చేశాడన్నది చదువు. రాముడు అరణ్యవాసంలో ఉన్నాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి, భరతుడు, వశిష్ఠుడు మొదలైన వారు రాముణ్ణి వెనక్కి తీసుకురావడానికి వెడుతున్నారు. వెడుతుండగా
రాముడు దశరథ మహారాజు గారు మరణించారనేటటువంటి మాట మొదట భరతుడి వలన విన్నాడు. ఇంకా వీళ్ళు వెళ్ళలేదు రాముడున్న చోటికి, ఎందుకంటే ఆ మార్గం అంతా చాలా సంక్లిష్టంగా ఉంది, అది పర్వతాలతో కూడి ఉంది. పెద్దవాళ్ళు అసలే భర్త శరీరం విడిచిపెట్టి ఉన్నాడు, దుఃఖంతో ఉన్నారు, మానసికంగా శరీరంగా కుంగిపోయి ఉన్నారు. మెల్లమెల్లగా వెడుతున్నారు. ఈలోగా రాముడు భార్యతో కలిసి స్నానం చేసి ధర్మోదకాలిచ్చి తండ్రికి పిండ ప్రదానం చేశాడు. తండ్రి వెళ్ళిపోయాడన్న వార్త తెలిసింది కాబట్టి వెడుతున్న కౌసల్యకి దర్భల యొక్క కొసల మీద పెట్టబడిన గారపిండి ముద్దలు కనబడ్డాయి. కౌసల్య గుండెలు బాదుకుని ఏడుస్తూ అంది, నా కొడుకు ఇప్పుడు గారపిండి ముద్దలు తింటున్నాడనమాట. ఎక్కడో అయోధ్యానగరంలో ఉండి గొప్ప గొప్ప మధుర పదార్థములు తినవలసిన వాడు అన్ని వేళలా ఆహారం దొరకదు కాబట్టి గారచెట్టు యొక్క బెరడు తీసుకొచ్చి ఎండబెట్టి పిండి చేసుకుని నిలవ చేసుకుని దాంట్లో నీళ్లు పోసుకుని ఆ ముద్దలు తింటున్నాడనమాట. ఎందుచేత కర్త తాను ఏది తింటున్నాడో తద్దినంలో దాన్ని వాడాలి. అప్పటికి రాముడు గారపిండి ముద్ద మాత్రమే తింటున్నాడు. అందుకే మా నాన్నగారు చక్రవర్తి మీరు ఆ సంబారాలు తిండి ఈ సంబారాలు తిండి అనలేదు, తాను తినే గారపిండి ముద్దలతోటే తద్దినం పెట్టాడు. ఒక గృహప్రవేశం చెయ్యవలసి వస్తే గృహప్రవేశం ఎందుకు చెయ్యాలో, వాస్తుహోమం ఎందుకు చెయ్యాలో పర్ణశాల కట్టి లోపల కడుతూ రాముడు చెప్తాడు. రామాయణాన్ని జాగ్రత్తగా చదువుకుంటే అసలు ప్రయాణం ఎలా చెయ్యాలో, వాహనం ఎలా ఎక్కాలో, ఎలా దిగాలో, భార్య ముందు నడవాలా, భర్త ముందు నడవాలా, దిగబెడితే భార్య ఎంత దూరం వచ్చి దిగబెట్టాలి, ఎప్పుడు ఏడవకూడదు, ఎప్పుడు ఏడుస్తూ ప్రదక్షిణం చేయకూడదు, ఏం చేస్తే ఏ ప్రమాదం వస్తుంది, వేదంలో చెప్పబడినటువంటి సమస్త విషయములు ఆచారకాండ దగ్గర నుంచి ప్రతి విషయాన్ని రామచంద్రమూర్తి ఆచరించి చూపించాడు రామాయణంలో. ఆ శ్రీరామాయణం చదువుకున్నారనుకోండి, అందరి యొక్క బుద్ధులు నియంత్రింపబడతాయి. ఎంత శక్తి కలిగిన వాడైనా సమాజ హితం కోసం బ్రతకడం నేర్చుకుంటాడు. తన తల్లిని గౌరవించడం, తన తండ్రిని గౌరవించడం, తన తోబుట్టువుల్ని గౌరవించడం, పెద్దల్ని గౌరవించడం, సమాజం పట్ల కర్తవ్యత నిష్ఠతో ప్రవర్తించగలగడం చేత కానప్పుడు చిలిలి కట్ట దాటినటువంటి సముద్రమైపోతుంది. అందుకే బ్రహ్మయజ్ఞము అని, అది యథార్థమునకు వేదం చదువుకున్న వాళ్ళు వేదార్థాన్ని చెప్పాలని ప్రతిపాదన చేసినా ప్రతి ఇంటా కూడా రామాయణ భారత భాగవతాది గ్రంథములను ఇంట్లో ఉంచుకుని ప్రతిరోజు చదివి కనీసం ఒక్క పద్యం అయినా సరే, పద్యం చెప్పలేకపోతే పద్యం నచ్చింది, పద్యంలో ఫలానా విషయం ప్రతిపాదింపబడింది, ఎంత గొప్ప విషయాన్ని ప్రతిపాదించారు అని ఆ పద్యం గురించో శ్లోకం గురించో తన వారితో ముచ్చటించగలగాలి. అసలు ఇంటి యజమానికి లేని అనురక్తి బిడ్డడికి ఎందుకు కలుగుతుంది? ఒక ఇంటి యొక్క వైభవం ఆ ఇల్లు ఎంత గొప్పగా కట్టారన్న దాన్ని బట్టి ఉండదు. ఇంట్లోకి వెళ్ళి 2 గదులు తిరిగితే ఎదురుగుండా రామాయణం 7 కాండలు లేకపోతే, భారతం లేకపోతే, భాగవతం లేకపోతే, తల్లిదండ్రుల యొక్క చిత్తరువులు లేకపోతే, తన ముత్తాత పేరు తనకి తెలియకపోతే, తన సోదరుడితో తాను మాట్లాడనంటే ఆ వ్యక్తి యొక్క సంస్కారం ప్రశ్నార్థకమవుతుంది. బ్రహ్మయజ్ఞం ద్వారా మనిషిగా బ్రతకడానికి ప్రమాణవాక్కుతో పరిచయాన్నిచ్చి బుద్ధిని నియంత్రించి చిలియలి కట్ట దాటకుండా ఎవరికి వారు నియంత్రణలో ఉండి సమాజ హితము కొరకు బ్రతకడాన్ని నేర్పుతుంది. అందుకే అది సామాన్యమైన యజ్ఞము కాదు, మహాయజ్ఞము. దానికి భగవంతుడు ఎక్కువ ప్రీతి పొందుతాడు. ఒక యజ్ఞం చేస్తే పొందే ప్రీతి కన్నా ఏ ఇంట రామాయణం ఉంటుందో, ఏ ఇంట రామాయణం ఒక్క పుట అయినా చదువుతారో, ఏ ఇంట రామాయణం గురించి మాట్లాడతారో, ఏ ఇంట రామాయణం పట్ల గౌరవం ఉందో, ఏ ఇంట భారతాన్ని గౌరవిస్తారో, ఏ ఇంట్లో వ్యాసుడి చిత్తరు ఉంటుందో, ఏ ఇంట వ్యాసుడికి నమస్కారం ఉంటుందో. వ్యాసుడంటే ఎవరండి అని అడిగినప్పుడు నన్ను క్షమించండి, ఎంతటి మహదైశ్వర్య సంపన్నుడైనా స్నేహం చేయడం కొంచెం కష్టం. వ్యాసుడే తెలియకపోతే ఇక ఏమని స్వతంత్రించగలం అటువంటి వ్యక్తితో? వ్యాసుడంటే తెలియకపోతే, వాల్మీకి అంటే బిడ్డలకి తెలియకపోతే, అది చెప్పవలసిన కర్తవ్యాన్ని తల్లిదండ్రులే మరిచిపోతే ధర్మం ఎలా నిలబడుతుంది? వృద్ధాశ్రమాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి, తల్లిదండ్రుల్ని తీసుకెళ్లి అందులో పెట్టేస్తున్నారంటే పిల్లలకి మనం నేర్పంది ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలకి? కాబట్టి ఏదో మొన్న నేను
ఏదో ఒక సభలో ఉన్నప్పుడు లబ్ధప్రతిష్ఠుడైనటువంటి వ్యక్తి ఒక ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏదో ఒక వృద్ధాశ్రమంలో తల్లిగారు బాగా పెద్దదైపోయిన తర్వాత కొడుకు వస్తే ఆ తల్లిగారు అడిగిందిట, ఒరే ఒక్క 10 సీలింగ్ ఫ్యాన్లు తెప్పించి అన్ని గదుల్లో వేయించరా, నా స్నానం చేసే గదిలో గీజర్ ఒక్కటి వేయించరా అని అడిగిందిట. అమ్మా, ఇన్నేళ్ళు అయిపోయింది, నువ్వు అడగలేదు, ఇవాళ అడుగుతున్నావు కొత్తగా సీలింగ్ ఫ్యాన్ వేయించమని, గీజర్ వేయించమని. తప్పకుండా వేయిస్తాను, కానీ ఇవాళ అడిగావేమమ్మా అని అడిగట. పెద్దదాన్ని అయిపోయాను కదరా, నేను వెళ్ళిపోతాను, నీ కొడుకులు నిన్నిక్కడికే పంపిస్తారు కదా, వేడి నీళ్లు లేకుండా స్నానం చేయలేవు, సీలింగ్ ఫ్యాన్ లేకపోతే పడుకోలేవు, నీ గురించి అడిగాను రా అందిట తల్లి. కాబట్టి వాడు ఎంత చదువుకోనివ్వండి, అసలు వాడికి ప్రమాణవాక్కుతో పరిచయం లేనప్పుడు అది ఎంత ప్రమాదకరమైన జీవితం అయిపోతుంది, వాడికి సమాజ హితం తెలియకపోతే. అందుకే బ్రహ్మయజ్ఞం చెయ్యమని మొదటి యజ్ఞంగా శాస్త్రం దాన్ని చెప్తుంది. అది మామూలు యజ్ఞం కాదు, మహాయజ్ఞం. అంటే అది ఎక్కడ జరుగుతోందో అక్కడ పరదేవత విశేషమైనటువంటి ప్రీతి పొందుతుంది. భగవంతుడు అంత ప్రీతి పొందుతాడు. ఒకవేళ నాకు రామాయణం చదవడం రాదండి, బహుశా ఈ సభలో అలా అనగలిగినటువంటి వారు ఎవరూ లేరు. ఒకవేళ రామాయణం చదవడం రాదండి అంటావా, రామాయణానికి ఒక పువ్వు వేసి నమస్కారం చేయించాలి. రామచంద్రమూర్తి లాంటి వాడు ఎవరో ఒకడు నీ వంశంలో పుడతాడు. రామాయణం లేకుండా ఇల్లొద్దు, భారతం లేకుండా ఇల్లొద్దు. కాబట్టి ప్రమాణవాక్కుతో పరిచయం చెయ్యగలగడం, దాని గురించి మాట్లాడడం, ఆర్షగ్రంథాల్ని చదవడం, ఆర్షగ్రంథాల గురించి ఇంట్లో మాట్లాడుకోవడం బ్రహ్మయజ్ఞం. రెండవది దేవయజ్ఞం. దేవయజ్ఞము అనేటటువంటి మాట 3 స్థాయిలలో అన్వయమవుతుంది. మొదటిది పూజ. పూజ అనేటప్పటికీ నాబోటిగాడు సాధారణంగా ఏ ఉద్దేశ్యంలో ఉంటాడంటే, ఏదో భగవన్మూర్తి, ఆ భగవన్మూర్తికి నేను గౌరవం ఇస్తున్నాను, నేను పూజ చేస్తున్నాను అనుకుంటాడు. కాదు, అసలు పూజ చేయడం వచ్చినవాడు లోకము చేత పూజింపబడతాడు. ఎవరు పూజ చేస్తాడో వాడు పూజనీయుడవుతాడు. ఎందుచేతనంటారేమో, పూజ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎన్ని తులసి దళాలు తెచ్చారు, ఎన్ని మారేడు దళాలు తెచ్చారన్నది కాదు, ఎంత కృతజ్ఞత ఆవిష్కరించారన్నది ప్రధానం. ఎన్ని సుఖములు అనుభవించనివ్వండి, ఆ సుఖములన్నిటికీ కారణం కేవలముగా 5 ఇంద్రియములు అంతే. ఈ 5 ఇంద్రియములు మనసుతో కలిస్తే సుఖాలన్నీ వస్తాయి. కన్ను ఉంది కాబట్టి ఇవాళ నేను ఈ చెట్ల వంక చూస్తున్నాను, మీ వంక చూస్తున్నాను, ప్రకృతి వంక చూస్తున్నాను, ఈ భవనం వంక చూస్తున్నాను, చిత్తరువుల వంక చూస్తున్నాను, సంతోషిస్తున్నాను. కళ్ళు లేవనుకోండి, కళ్ళు ఉన్నా చూడగలిగిన శక్తి లేదనుకోండి, పర్వతములు ఉన్నా, దేవాలయములున్నా, ధ్వజస్తంభములున్నా, భగవన్మూర్తులున్నా, తల్లి ఉన్నా, భార్య ఉన్నా, బిడ్డలున్నా, మనవలున్నా, చెట్లున్నా, నదులున్నా, సెలయేళ్లున్నా, నేను ఏమి చూడగలను, ఏమి సంతోషాన్ని పొందగలను? కన్నులు నేను తెచ్చుకోలేదు, కన్నులకు చూడగలిగిన శక్తి నేను పెట్టుకోలేదు, ఈశ్వరుడిచ్చాడు. అవి పగటిపూటంతా నేను నిర్లక్ష్యంగా వాడితే బడలిపోయినప్పుడు రాత్రి నిద్రాకాలిక సుఖాన్నిచ్చి మళ్ళీ బడలిక తీర్చి తెల్లవారేటప్పటికి కంట్లో పడినటువంటి మలినాన్ని పుసిగా మార్చి చూడగలిగిన శక్తినిచ్చి కాపాడాడు. చెవులిచ్చి వినికిడి శక్తినిచ్చాడు. వీణావాదన దగ్గర నుంచి, ఒక మధుర గానం దగ్గర నుంచి, కోయిల పాట దగ్గర నుంచి, కొడుకు మాటల దగ్గర నుంచి, మనవడి చిన్ని మాటల దగ్గర నుంచి, భార్య ప్రియమైన పలుకుల దగ్గర నుంచి, తండ్రి చెప్పినటువంటి మంచి మాటల నుంచి, గురువు ఉపదేశం వరకు ఇన్నిటిని చెవులతో విన్నాను. పరమేశ్వరుడు చెవులిచ్చి నాకు ఇన్ని సుఖాలిచ్చాడు. నాలుక పెట్టి రుచి చూడడం అలవాటు చేశాడు కనుక ఇన్ని పదార్థములను తిని సుఖములు అనుభవించాను. స్పర్శకి చర్మం ఇచ్చాడు కాబట్టి ఎన్నింటినో ముట్టుకుని స్పర్శ సుఖాన్ని అనుభవించాను. అలాగే భగవానుడు ముక్కు ఇచ్చి వాసన చూసే అధికారం ఇచ్చాడు కాబట్టి ఎన్ని సువాసనలో పీల్చి సంతోషించాను. ఈ 5 ఇంద్రియముల యొక్క శక్తులను ఈశ్వరుడు ఉపసంహారం చేశాడనుకోండి. కన్నులిచ్చాను, ఇక ఎవ్వరూ చూడరు. చెవులుంటాయి, వినరు. ముక్కుంటుంది, వాసన చూడరు. నాలుకుంటుంది, రుచి తెలియదు. చర్మం ఉంటుంది, స్పర్శ తెలియదు అన్నాడు అనుకోండి. ఇక అసలు సుఖము దుఃఖము 2 ఉండవు. మీరు తొందరపడకండి, బాగా ఆలోచించండి. ఇవేం లేవు. వాడు కూర్చున్నాడు, ఏముంటే ఏం తెలుస్తుంది? త్రాచుపాం వెళ్ళిపోతోంది, తెలియదు. తిరుపతి లడ్డూ పట్టుకొచ్చి ఇచ్చారు, తెలియదు. నిప్పు కణిక నాలిక మీద ఇట్టారు, తెలియదు. భార్య ఎదురుగుండా ఉంది, తెలియదు. దుఃఖము లేదు, సుఖము లేదు.
ఈ 5 తెచ్చుకున్నది నేనా, ఈ 5టికి 5 శక్తులు పెట్టుకున్నవాణ్ణి నేనా? ఇవేవీ నేను చెయ్యలేదు. లోపల ఉన్న ఒక్క దీపం ఈ 5 కన్నాల్లోంచి బయటికి వచ్చినప్పుడు ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క పని చేస్తోంది. నానాఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాచ్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమగిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. లోపల పరమేశ్వరుడుండి ఆయన యొక్క వెలుగు ఈ ఇంద్రియములలోంచి బయటికి వస్తుంటే ఒకటి చెయ్యవలసిన పని ఒకటి చెయ్యదు. కన్నులు చెయ్యవలసిన పని చెవి చెయ్యదు. కానీ చెవిగా వింటుంది, కన్నుగా చూస్తుంది, ముక్కుగా వాసన చెప్తుంది, నాలుకగా రుచి చెప్తుంది, చర్మంగా స్పర్శ చెప్తుంది. ఒక్క ఈశ్వరుడు ఈ 5 ఇంద్రియములకుండా ఇన్ని సుఖములకు కారణమయ్యాడు. ఇది గుర్తించిన వాడు పొద్దున్న పూజ చేసినప్పుడు దీపం పెట్టాడు. దీపంలో నూనె వెయ్యాలా, నెయ్యి వెయ్యాలా, 3 ఒత్తులు వెయ్యాలా, 3 ఒత్తులు నలిపి వెయ్యాలా, 1 ఒత్తి వెయ్యాలా, జీవితాంతం ఎంతకాలం అక్కడే ఆగిపోతావు? అసలు దీపం ఎందుకు పెడుతున్నావు? ఈ కళ్ళు ఇచ్చావు కాబట్టి, కంటికి వెలుగిచ్చావు కాబట్టి, దీనితో ఇన్ని చూస్తున్నాను కాబట్టి, ఇది బడలిపోతే రాత్రి నిద్రాకాలిక సుఖం ఇచ్చావు కాబట్టి, కంటిలో పడిన ధూళికణాల్ని మెత్తటి పుసిగా మార్చి తెల్లవారేటప్పటికి కనుకులుకుకి తీసుకొచ్చావు కాబట్టి, వేలుతో తీసేయడానికి అవకాశం ఇచ్చావు కాబట్టి, మళ్లీ శక్తినిచ్చి కంటితో చూడగలిగిన అవకాశం ఇచ్చావు కాబట్టి, దీపం పెట్టి నీకు కృతజ్ఞత చెప్తున్నాను. ఈ కాంతికి ఆ కాంతితో కృతజ్ఞత చెప్తున్నాను అని చెప్పినప్పుడు వాడు కృతజ్ఞత చెప్తున్నాడు. ఎవడికి కృతజ్ఞత జీవితంలో అలవాటైందో కృతజ్ఞుడు కనుక వాడు సమాజము చేత గౌరవింపబడతాడు. ఆ కృతజ్ఞత లేదనుకోండి, ఇలా ఎవరి దగ్గరైనా ఉపకారం పొంది ఉత్తర క్షణంలో ఆ ఉపకారాన్ని మరిచిపోతాడనుకోండి, కృతజ్ఞుడండి, ఆయనకి ఉపకారం చెయ్యకూడదంటారు. రామాయణంలో కిష్కింధకాండలో లక్ష్మణస్వామి మాట్లాడుతూ ఒక మాట అంటాడు, బ్రహ్మఘ్నేచ సురాపేచ చౌరీ భగ్నవ్రతే తదా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి. ఒకవేళ బ్రహ్మహత్య చేసిన వాడికైనా పరిహారం ఉందేమో, దొంగతనం చేసిన వాడికి ఉందేమో, సురాపానం చేసిన వాడికి ఉందేమో, ఈ వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని ఆ వ్రతం చెయ్యని వాడికి ఉందేమో, కానీ ఉపకారమును పొంది మరిచిపోయి కృతజ్ఞుడై నిలబడినటువంటి వాడికి మాత్రం ఈ లోకంలో ఇక మళ్ళీ ఎటువంటి ప్రాయశ్చిత్తము లేదు. కృతజ్ఞతతో జీవించకూడదు, కృతజ్ఞుడై జీవించాలి. ఎప్పుడో ఎవరో ఒక ఉపకారం చేశారనుకోండి, మనస్ఫూర్తిగా స్మరించి సంతోషించాలి. ఈ జాతి గొప్పతనం ఎక్కడుంది అంటే ఆ కృతజ్ఞతా భావనలో ఉంది. శ్రీరామాయణం సుందరకాండలో మైనాకుడు హనుమతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటాడు. కృతీచ ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన సోయం తత్ ప్రతికారార్థి తత్వసమ్మానమర్హతి అంటాడు. ఉపకారం చేసిన వాడికి తిరిగి ఉపకారం చెయ్యడం ఈ జాతి లక్షణం. ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడి నిర్పరిసుమతి. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యడం గొప్ప కాదు, అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చెయ్యగలిగినటువంటి విశాల హృదయం ఉన్నవాడున్నాడే వాడు గొప్పవాడు. అది లోపల సంస్కృతిని పెంచుతుంది. ఉపకార బుద్ధితో, కృతజ్ఞతా బుద్ధితో ఒకడు ఉపకారం చేస్తే జ్ఞాపకం పెట్టుకుని 10 మందికి చెప్పి పరమ మర్యాదతో గౌరవంతో మాట్లాడడం ఇంట్లో అలవాటవ్వాలి అంటే, ఆ కృతజ్ఞతా స్మరణము ఏర్పడాలి అంటే ఇంట పూజ జరగాలి. అంటే వాడు ప్రతిరోజు తనకి ఇంద్రియములతో సుఖములను అనుభవించడానికి అధికారం ఇచ్చిన పరమాత్మకి కృతజ్ఞత చెప్పడం పూజ. నేను అన్ని విషయాలు పంచోపచారముల గురించి వ్యాఖ్యానం చేయట్లా, ఒక్క దీపము కళ్ళు మాత్రమే మాట్లాడాను. అలా ఒక్కొక్క ఇంద్రియ సుఖానికి ఒక్కొక్క దానితో భగవంతుడికి కృతజ్ఞతని ఆవిష్కరిస్తారు. ఇంకొక విషయాన్ని నేను మీతో మనవి చెయ్యాలి అంటే, ముక్కుకి వాసన శక్తినిచ్చాడు. ఎన్నో వాసనలు, జాజిపూల వాసన చూసి సంతోషిస్తాను. ఈ వాసనలన్నీ నాకు అవకాశం ఇచ్చావు కాబట్టి ఈశ్వర నీకు కృతజ్ఞతలు చెప్పి సుగంధం పరిమళంగా ఇదిగో ధూపం వేస్తున్నాను. ఆ ధూపం ఎందుకు వేస్తున్నావంటే, నీకు ముక్కు అనబడే ఇంద్రియాన్ని ఆయన ఇచ్చి అది బడలిపోతే తెల్లవారేటప్పటికీ సుఖం ఇచ్చాడు. నీ ప్రాణములన్నీ ఆ ముక్కు రంధ్రముల మీద ఆధారపడి ఉన్నాయి. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపార్యే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకరులు. ఊపిరి తీసినది విడిచిపెట్టకపోయినా, విడిచిపెట్టంది తీకపోయినా మనిషి వెళ్ళిపోయినట్టే. అంత అవసరమైనటువంటి వాయువు ముక్కులోంచి వెళ్ళాలి. ఒకవేళ వీడు
అక్కర్లేని వాటికి వెళ్ళి పడిశం పట్టించుకుంటాడేమోనని ఒక అత్యవసర ద్వారంగా కంఠంతో తీసుకునే అవకాశాన్ని పరమేశ్వరుడు సృజించాడు. బహుశా ప్రపంచంలో మొదటి అత్యవసర ద్వార నిర్మాత ఎవరు అంటే భగవంతుడు. అయినప్పుడు ఆయనకి కృతజ్ఞత చెప్పాలి కదూ, ధూపం వెయ్యాలి కదూ. నువ్వు కృతజ్ఞత చెప్పావంటే, నువ్వు పూజ చేశావు అంటే నువ్వు పూజనీయుడవయ్యావు. ఎందుకంటే నీ యందు మంచి గుణములు ప్రకాశించాయి. కాబట్టి పూజ మొట్టమొదట ఆంతర సంస్కారాన్ని పెంచుతుంది. 2, భగవంతుడికి నివేదన చేశావు. భగవంతుడికి నివేదన చెయ్యడం అనేటటువంటిది ఒకసారి ప్రారంభమైన తరువాత అది ప్రసాదము. ప్రసాదం అనేటటువంటిది తనొక్కడూ తినడానికి కాదు, 10 మందితో పంచుకు తినడానికి. ఒక చక్ర పొంగలి వండుకున్నావు, నివేదన చేశావు, రహస్యంగా నీ భార్యతో వంటింట్లో తినడానికి కాదు. ప్రసాదం అంటే పంచిపెట్టి తినాలి. 10 మందికి పంచి నువ్వు తినడం అలవాటవుతుంది. కాబట్టి తర్వాత నీ ఒక్కడి కొరకు కాదు, నువ్వు ఉంటున్నటువంటి ఊరి కొరకు కాదు, అందరూ బాగుండాలి. అందుకే పూజ దగ్గర మొదలుపెట్టి యజ్ఞం దగ్గరికి పూర్తి చేస్తారు. 108 నామాలతో పూజ చేస్తారు. ఏమి 108 నామాలతోటే ఎందుకు చెయ్యాలి? ఎక్కడికెళ్ళినా ఏ దేవత మీదైనా అష్టోత్తర శతనామావళే. ఏ ప్రాణి పుట్టనివ్వండి నక్షత్ర పాదంలో పుడుతుంది. అది ప్రధానంగా తీసుకుంటారు జననమునకు. ఉన్నవి 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 × 4 108 పాదాలు. అంటే ఈ సమస్త జగత్తు 108 పాదాలలో వచ్చింది. నేనొక్కడిని కాదు, అన్ని ప్రాణులు సంతోషంగా ఉండాలి. శం ద్విపదే శం చతుష్పదే. ఇప్పుడు విశాల హృదయాన్ని సంతరించుకుంటున్నాడు. అసూయతో కక్షతో ఎవరు బాధపడతారా ఆనందిద్దామని బ్రతకకూడదు. అందరూ బాగుండాలనేటటువంటి విశాల హృదయం కలగాలి. 108 నామాలతో పూజ చేయించి చిట్ట చివర యజ్ఞానికి సాయపడతాడు. ప్రతి సంవత్సరం ఎక్కడో అక్కడ తనకి శక్తి ఉన్నదా యజ్ఞం చేస్తాడు, లేదా యజ్ఞం జరిగే చోట తాను సహాయం చేస్తాడు. ఎందుకని? మఖము చెయ్య వజ్రిమతి సంతసించును, వజ్రి సంతసింప వానకొరియు, వానకొరిసి గసవు వసుమతిపై పెరగు, గసువు మేసి ధేను గణము బ్రతుకు అంటారు భాగవతంలో. మనం యజ్ఞం చేస్తే వర్షం పడుతుంది, వర్షం పడితే పాడి పంట, పాడి పంట వస్తే మళ్ళీ యజ్ఞం, మళ్ళీ యజ్ఞం చేస్తే మళ్ళీ దేవతలకు అన్నం, మళ్ళీ దేవతల వర్షం కురిపిస్తే మళ్ళీ పాడి పంట. అదొక ధర్మచక్రం. అదే భగవద్గీతలో గీతాచార్యుడు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ. మనకి అన్నం వలన సమస్త భూతములు పుడుతున్నాయి. అందుకే అన్నము పరబ్రహ్మస్వరూపం అంటారు. అన్నం అన్న మాటకు అర్థం ఏమిటంటే మనము తినునది మనలను తినునది అని 2 అర్థాలు. అన్నం మనం తింటాం కొంతకాలం అయిపోయిన తర్వాత అన్నం మనని తినేస్తుంది. అయ్యయ్యో మీరు ఇవి తిన్నారా, దీని వలన ఈ వ్యాధి వచ్చిందంటారు. ఔషధము పచ్చము 2 పక్క పక్కనే నడుస్తాయి. ఈ మందు వేసుకోండి కానీ ఇది తినకండి అంటాడు వైద్యుడు. అదే తినాలనిపిస్తుంది. నిషిద్ధ కర్మయందు అనురక్తి, అది తింటాడు, అదే ప్రాణం పోగొడుతుంది. తిన్న అన్నంలోంచే కొవ్వు వచ్చి గుండె కవాటానికి అడ్డుపడింది, ప్రాణం పోయింది. అన్నము తింటాడు, పెరుగుతాడు, దీనికి అన్నవికారమని పేరు. కొన్నాళ్లకి అన్నము తనని తినేస్తుంది. అందుకే అన్నము సృష్టించడానికి కారణమైంది. పురుషుడు తిన్న అన్నంలో శ్రేష్టమైనటువంటి భాగం ఆయన యొక్క వీర్యంగా మారుతుంది. స్త్రీ యందు రేతస్సుగా మారుతుంది. శుక్రశోణితములు కలిస్తే సమస్త సృష్టి వస్తోంది. మళ్ళీ తల్లి అన్నం తింటే పాలు వచ్చాయి, పాలు తాగి బిడ్డడు బతికాడు, తర్వాత అన్నం తిని బతికాడు, తర్వాత అన్నం వలన పడిపోయాడు. కాబట్టి అన్నమే సృష్టికర్త, అన్నమే స్థితికర్త, అన్నమే ప్రళయకర్త. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు వెనుచు హేలారతుడయ్యి అంటారు పోతన గారు.